ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్కు మరి సెలెక్ట్ అయింది కాబట్టి ఆమెని బెస్ట్ ప్లేయర్గా ఆమెని సెలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి మేము ఒలింపిక్ అసోసియేషన్ తరఫున మరి సన్మానం చేయాలని నిర్ణయించుకున్నాము. మరి దానికి ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ్యులు అర్బన్ శాసనసభ్యులు మరి ఆయన దంపాల సూర్యనారాయణ గారికి మరి ఆహ్వానించడం జరిగింది. ఆయన ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా మరి తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలకు నేను రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను వేరే ప్రోగ్రాంలు ఉన్నా కానీ అవి లేట్ అయినా వెళ్తాను, కానీ తప్పకుండా ఈ ప్రోగ్రాంకి వస్తానని చెప్పినందుకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారు మరి అధ్యక్షులు, నేను ఉపాధ్యక్షుడిని. మరి ఆయన అమెరికా వెళ్ళింది కాబట్టి మరి అధ్యక్షత వహించవలసిందిగా చెప్పినందుకు మరి ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ అయినటువంటి బెబ్బుల నరసయ్య గారికి, మరి అలాగే గీతాభవన్ అధ్యక్షులు నరసింహాచారి గారికి, అలాగే జమీల్ అహ్మద్ గారికి, సౌమ్య గారికి, భూమిరెడ్డి గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి క్రీడాకారులకు, అమ్మాయిలకు, అబ్బాయిలకు, మరి అలాగే బాపూజీ భారతనాల నుంచి విచ్చేసినటువంటి పెద్దలకు, మరి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఒక మంచి కార్యక్రమం మరి నిజామాబాద్ జిల్లా నుంచి మరి సౌమ్య ఆల్ ఇండియాకు సెలెక్ట్ కావడం మన గర్వకారణం. మరి నిజామాబాద్ జిల్లాలో మరి ఎంతోమంది మరి మీకు తెలిసినట్టు విషయం, మరి రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా మన నిజామాబాద్ జిల్లా నుంచి చాలా మంది స్టేట్కు, నేషనల్కు, ఒలింపిక్ కూడా సెలెక్ట్ అయినటువంటి వారు ఉన్నారు. అందులో మీకు మరి గూగుల్లో సౌమ్య కిషన్ తాండా మరి రంజన్ మండలం నుంచి ఒక గ్రామం నుంచి మరి వచ్చి ఈరోజు ఆల్ ఇండియాకు సెలెక్ట్ అవ్వడం చాలా గర్వకారణము. అలాగే నిఖిల్ జరినా గారు బాక్సింగ్లో ఒలింపిక్లో మరి పార్టిసిపేట్ అయ్యి మరి థర్డ్ ప్లేస్లో రావడం, మరి ఆమె చాలా వరకు వేరే దీంట్లో మరి గెలవడం జరిగింది. మరి ఒలింపిక్లో ఆమె రావడం జరిగింది. ఆమె ఈరోజు ఢిల్లీలో ఉంది కాబట్టి ఆమెను కూడా ఆహ్వానించడం జరిగింది. మరి ఆమె ఢిల్లీలో ఉన్నటువంటి సారీ నేను రాలేకపోతానని చెప్పింది. మళ్ళీ వచ్చినప్పుడు తప్పకుండా మీ ఒలింపిక్ అసోసియేషన్ వస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ఆమెకు కూడా మీ తరఫున, మరి దంపాల సూర్యనారాయణ తరఫున, మీ అందరి తరఫున ఆమెకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అలాగే ఎండల సౌందర్య గారు హాకీలో మరి ఆల్ ఇండియాకు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇటువంటి ఎందరో ప్లేయర్స్ మరి నిజామాబాద్ జిల్లా నుంచి సెలెక్ట్ కావడం గర్వకారణం. అలాగే నేను రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షునిగా, మరి ఒలింపిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా రెజ్లింగ్లో కూడా మొన్న హైదరాబాద్లో జరిగినటువంటి కుస్తీ పోటీల్లో మరి నిజామాబాద్కు సంబంధించిన మంచిప్పల్ నుంచి ఉన్నటువంటి మంచిప్పల్ నుంచి 3 గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్ మెడల్స్ కూడా రావడం జరిగింది. వారికి కూడా నేను మొన్న సన్మానం చేసి పంపించడం జరిగింది. ముఖ్యంగా మరి నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి గ్రౌండ్, నేను ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ గ్రౌండ్ ఏదైతే ఉందో, మరి ఇంత మంచి గ్రౌండ్ కలెక్టర్ ఆఫీస్ ఏదైతే ఉందో దాన్ని తీసేసినా కూడా ఈ గ్రౌండ్ ఏదైతే ఉందో మరి నిజామాబాద్ నడిపొట్టున ఉన్నటువంటి ఈ గ్రౌండ్ని మరి క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా మరి దాన్ని తొందరలోనే ఒక మంచి స్టేడియంగా నిర్మిస్తే బాగుంటుందన్న చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు లాల్ బహదూర్ స్టేడియం హైదరాబాద్లో ఎలా ఉందో మరి నిజామాబాద్ పట్టణంలో మరి ఇది నడిపొట్టున ఉన్నటువంటి స్టేడియంని, ఈ జాగని మరి చుట్టుపక్కల అన్ని షాపింగ్ కాంప్లెక్స్ చేసి మరి నమ్మిట్లో స్టేడియం చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే రాజారాం స్టేడియం ఉంది, చాలా దూరం అవుతుంది. విద్యార్థులు వాళ్ళ పిల్లలకు పోవాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఈ స్టేడియాన్ని మీరు తొందరలోనే 1.5 years లో కంప్లీట్ చేయించి మరి చేస్తే మీకు ఎప్పటికి కూడా ఈ క్రీడాకారులు మీకు మరవాలని మీ పీరియడ్లో అయితే చాలా బాగుంటుందని నేను అనుకుంటూ మరి తొందరలోనే దాన్ని మీరు హైదరాబాద్ స్టేట్ లెవెల్లో గవర్నమెంట్తో మాట్లాడి మరి ఇక్కడ ఉన్న ఎంపీలతో వాళ్ళతో కూడా మాట్లాడి దాన్ని తొందరలోనే చేపిస్తే బాగుంటుందని నేను తెలియజేస్తూ
మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేటి సన్మానకర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన అలాగే సభాధ్యక్షులు భక్తవత్సలం గారికి మరియు ఇంటికి జరిగిన ఫాదర్ మా క్లాస్మేట్ అహ్మద్ గారికి అలాగే పూర్ణరెడ్డి గారికి మరియు గీతా భవన్ సంఘం అధ్యక్షులు ప్రభాకర్ గారికి మరియు చారి గారికి మరియు సౌమ్య ఈరోజు సౌమ్య అంటే తెలంగాణకే ఆధిపత్యం లాంటి ఒక క్రీడాకారుడు. ఎందుకంటే ఆల్ ఇండియా ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలో బెస్ట్ ప్లేయర్గా ఈరోజు ప్రసిద్ధిగా ఎదిగింది. కాబట్టి మన నిజామాబాద్కే కాదు, మన రాష్ట్రానికే కాదు, భారతదేశానికి పేరు తెచ్చిన ఘనత సార్. మీరు ఒకే మా విన్నపం, నిజామాబాద్ జిల్లాలో గ్రౌండ్ లేదు, కోచ్ లేదు. గత 25 ఏళ్ల నుంచి నిజామాబాద్లో కోచ్ లేకపోవడం చాలా శోచనీయకరం. ఎందుకంటే కోచ్లు లేకున్నా కూడా జిల్లానే కాదు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బంగారు పథకాలు సాధించిన క్రీడాకారులు ఉన్నారు ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో. కానీ లీడర్లు కూడా సీఎం స్థాయి లీడర్లు ఉన్నారు కానీ నిజామాబాద్ ఒక్క కోచ్లు కూడా 25-35 ఏళ్ల నుంచి లేకపోవడం చాలా ఇది బాధాకరమైన విషయం సార్. ఇప్పటికైనా మీరు ఒక క్రీడాకారుడు మంచి బిజినెస్ మ్యాన్గా ఇక్కడ క్రీడాకారులు తీర్చిదిద్దాలంటే ఇప్పుడు కంపల్సరీగా మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి దాంతోపాటు మనకు నిజామాబాద్ జిల్లాలో 7 ఎకరాల 35 గుంటలు గంగస్థాన్లో ఉన్నది. అక్కడనే ఇప్పుడు మొన్న రీసెంట్లీ మళ్ళీ ఇచ్చింది. ఏంటంటే మనకు కేవ్ ఇండియా స్కీమ్ వచ్చింది. 110 కోట్ల నిధులు కూడా శాంక్షన్ అయ్యని చెప్పి మీ దృష్టికి వచ్చింది. దాంతోపాటు కలెక్టర్ గారు కూడా మనకు సమావేశం ఏర్పాటు చేశారు. మీరు కూడా దానికి కొంచెం దృష్టి పెట్టుకోండి సార్. ఎందుకంటే ఇక్కడ టైగర్ ఉన్నారు, అంతా లీడర్ స్పోర్ట్స్ మెన్ కూడా అంత టైగర్ ఉన్నారు కానీ ఇక్కడ ఒక్క పని చేసే నాదులు లేడని చెప్పి బాధగా చెప్తున్నాం సార్ మీకు. ఎందుకంటే మీ మీద మాకు ఈర్ష కాదు, మేము బాధ. అంటే క్రీడాకారు ఇక్కడ ఉన్నాడు, ఆడటానికి క్రీడా మైదానం లేదు. నిజామాబాద్లో ఒకటే క్రీడా మైదానం, 2 ఎకరాల 10 గుంటల క్రీడా మైదానాన్ని గత గవర్నమెంట్ అమ్మాలని చూసింది. ఆ రోజు మేము క్రీడా సంఘాలు తరఫున ఆ క్రీడా అధికారులను క్రీడా ఆఫీసర్లను రూమ్లో వేసి బయట నుంచి తాళం వేసి అప్పుడు కలెక్టర్ గారు వచ్చి మీ గ్రౌండ్ మీకు ఇస్తాం, తర్వాత అప్పటి వరకు మేము ఖాళీ చేయమని చెప్పి మాకు వాగ్దానం చేస్తేనే అక్కడ నుంచి మేము బయటకు వచ్చేస్తాం. ఇప్పటికైనా కానీ కొత్త గవర్నమెంట్ వచ్చింది, కొత్త గవర్నమెంట్ రాగానే మాకు పిలిపించారు. మీ గ్రౌండే కాదు, ఇక్కడ ఉన్న కలెక్టర్ భవనాన్ని కూడా గ్రౌండ్గా ఏర్పాటు చేశారు. ఇది చాలా మంచి మైదానం అయిపోయిందని చెప్పారు సార్. కానీ మరి ఇప్పటి గవర్నమెంట్ ఏం చేస్తుందో మరి మీరు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పి సభాముఖంగా చెప్తున్నారు సార్. ఇక్కడ నిఖిల్ జరిగిన ఎత్తషాముద్దీన్ వేటా సౌందర్య గత 20 ఏళ్ళ నుంచి బంగారు కాదు అర్జున అవార్డు గ్రహీతలు కూడా మొన్ననే రీసెంట్లీ ఇద్దరికి ముగ్గురికి అర్జున అవార్డు గ్రహీతలు కానీ వారికి ఒక కోచ్ లేకపోవడం చాలా శోచనీయకరం. కేవలం క్రీడా సంఘాలతోనే క్రీడలు డెవలప్ అవుతున్నాయని చెప్పి చెప్పారు సార్. దాన్ని కొంచెం మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కోరుతున్నాను సార్. అలాగనే మా సౌమ్య గారు ఇంకా చాలా మంది క్రీడాకారులను అభివృద్ధి చేస్తున్న కోచ్ నాగరాజు గారు మాట్లాడాలని కోరుతున్నాను. మాట్లాడలే కానీ ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాను సార్, ఇంత ఎవరికి రాలేదు సార్ ఇంతవరకు. బాయ్స్లో బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ ఎప్పుడు రాలేదు. సో ఫుట్బాల్కి సోమకి వచ్చినందుకు ఆమె భువనేశ్వర్ ఉండే ఫస్ట్ నామినీలో ఉంటే మాకు తెలుసు, వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా స్పెషల్గా ఏంటంటే మా నిజామాబాద్ అందరు అడుగుతుంటారు స్వామి వాళ్ళు ఎట్లా ఇట్లా పైకి వచ్చేటప్పుడు ఒకటే చెప్తారు, నా ఇందూరు మట్టి అట్లాంటిది అని చెప్పిన మీరు కూడా రాని ఇందూరుకి నా మట్టి ఏదో ఇస్తుందని చెప్తారు. మేము నాకు చాలా మంది ఉంటారు. నేను కూడా కొంచెం డౌన్ అయినా కూడా నా పేట సూచన కానీ భజన స్పెషల్గా ఉమ్మరెడ్డి అని బాగా సపోర్ట్ చేసినాను. అన్ని విధాలుగా భజన వీళ్ళందరూ మన దగ్గర ఇస్తుంటారు. మరి నేను ప్రొఫెషనల్ సక్సెస్ కావడానికి మా అన్న బాగా చేసాడు, మన సొంత ఓనర్. అలాగే భక్తాచలం ఇంట్లో మా మదర్ ఫాదర్ గిరే ఉన్నారంట, చిన్న చెప్తున్న మదర్ వాళ్ళు.
సో ఫుట్బాల్ మన నిజామాబాద్ ఏంటంటే ఇందూరు ఏంటంటే వేరే డిస్ట్రిక్ట్ వేరే స్టేట్ కూడా నన్ను నమ్మి వస్తున్నారు సార్ ఇక్కడికి గ్రౌండ్ లేకుండా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా వేరే డిస్ట్రిక్ట్ ఉంటారు సార్ వేరే స్టేట్ కూడా ఉన్నారు కోచింగ్ ఇక్కడ కోచింగ్ వేసుకోవచ్చు పిల్లలు మన గ్రౌండ్ లేదు ప్రతి జిల్లాలో మన స్పోర్ట్స్ విధానంలో ధ్యాన్ చంద్ విగ్రహం లేదు సార్ మన దగ్గర ధ్యాన్ చంద్ విగ్రహమే లేదు మన దగ్గర నిజామాబాద్ ధ్యాన్ చంద్ విగ్రహం ఎప్పుడు జీవితంలో ఇప్పుడు పెట్టుకోండి సార్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ మేము దండేద్దామని విగ్రహం లేదు ప్రతి డిస్ట్రిక్ట్లో ఉంది సార్ పెద్ద పనిగా సార్ అనుకుంటే అట్లాగే గ్రౌండ్ సో ఈవెన్ జర్నీ ఒక 2 నిమిషాలు చెప్తా ఫస్ట్ బాగా పర్మిషన్ లేదు స్కూల్లో నేను ఆర్టిస్ట్ అంటే వద్దు మాడపీగా నోట్ చేయమన్నారు సరే గొడవలైనా అదైంది స్టార్ట్ అయింది మెల్లమెల్లగా అండర్ 14 భూకంపం వచ్చింది సార్ ఆ మాట నేపాల్లో 2-3 డాక్టర్ తీసుకొని మా ఇంటికి వచ్చేసి నువ్వు వద్దంటే ఎందుకు పంపించాను ఇలా గురించి అందరూ నువ్వు వద్దన్నా ఇంటికి తీసుకుపోయినాను సో అన్ని టైం డిసైడ్ అవుతుంది డిసైడ్ చేస్తాను మెల్లమెల్లగా నాకు అడిగారు అవార్డు రాగానే నాకు నేను వేరే కోచింగ్ నాకు ఫోన్ పర్మిషన్ లేకుండా సార్ నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి నిజామాబాద్ ఎక్కడ ఉన్నాను అడిగి నాగంతుల ఈస్ట్ మణిపూర్ నుంచి నిజామాబాద్ ఏంటంటే నా గడ్డ నిజామాబాద్ మా బిఏపీ మళ్ళీ నిజామాబాద్ అని వేరే కోచెస్ ఫోన్ చేసారు ఎందుకంటే బాగా ప్రెస్టేజ్ అవ్వాలి కానీ కంటిన్యూ 6 years నుంచి ఆడుతుంది ఇండియాకి కంటిన్యూ సీనియర్ ఎవరు ఆడలేదు ఇంతవరకు వాయిస్గా ఈవెన్ ఇంత కూడా మా ఇన్స్పిరేషన్ ఇంటరెస్ట్ ఉందని రికార్డ్ చేయలేదు ఆమె పంజు మేము అక్కడ కూడా మ్యాచ్ ఆడి నిజామాబాద్ ఇద్దరు అర్జున్ అవార్డు అంటే మేము చాలా హ్యాపీ ఉన్నాం మనం అందరూ నిజామాబాద్ అట్లాగే ఫోన్ చేస్తే మా దగ్గర కొంచెం ఆట రావాలా నీకోసం నేను ఎదురు చూస్తున్నా నా విషయస్ ఎప్పుడు ఉండే అన్నారు నేను డౌన్ ఉన్నా కూడా నా ఫుట్బాల్ పైకి తెచ్చింది ఉంగేట కానీ బజ్జన్న కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు బయట కానీ పిల్లలు కూడా నన్ను మోరల్స్ పై చేసి ఏం లేవు సార్ మాకు ఈ ఎల్లుండి 15th నుంచి ఉమెన్స్ లీగ్ ఫస్ట్ టైం తెలంగాణ హిస్టరీలో ఫెడరల్స్ ప్లాన్ చేస్తున్నాం ఇండియన్ ప్లేయర్ కూడా వస్తారు ఉమెన్స్ కాలంలో ఈవినింగ్ 16 మ్యాచెస్ ఉంటాయి ప్రతి టీంలో ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు ఒక బ్యాట్ దగ్గర సాంగ్ ఆడలేకపోతుంది తను ఇండియా రిపోర్ట్ చేయాలి ఎల్లుండి థాయిలాండ్ టూర్లో ఉంది సో ఫుట్బాల్ మేము నేర్చుకున్నా కూడా రాయాలి మేము లాస్ట్ డే నుంచి మేము ఒక్కరు ఇద్దరు కలిసాం లాస్ట్ డే అందరికీ కలిసాం పర్సన్ ఎవరైతే మాకు హెల్ప్ చేసిరో ఎవరెవరైతే నేను ఒలింపిక్ వచ్చిన చేయకుండా మేము ఒలింపిక్ నుంచి కలుస్తుండే వాళ్ళ బ్లెస్సింగ్స్ నాకు హెల్ప్ చేసి నేను ఈరోజు దాకున్నా ఈవెన్ జమీన్లో కూడా నాకు అర్థం చేసుకుంటే దేవుడి దేవల్ల ఆమెకు బ్యాంకులో ఆఫీసర్ జాబ్ వచ్చింది ఎవరికి రాలేదు ఉమెన్స్ ఫుట్బాల్ ఇండియాలో అది కూడా హిస్టరీ ఉమెన్స్ ఫుట్బాల్ ఎవరికి ఎస్బీఐ బ్యాంకులో ఇంతవరకు జాబ్ రాలేదు అదొకటి హిస్టరీ అయింది సో మేమిద్దరం ఫస్ట్ ఈరోజు పోయిన ఫోటో పోతే ఏమంటే అయిపోయింది ఇంకా నా బాధ్యత ఏంటంటే కాదు మన జర్నీ మళ్ళీ స్టార్ట్ అయింది నేను ఇంకో 6 years ఆడాలా అన్ని గోల్స్ రికార్డ్ బద్దలు కొట్టాలా నా ఏం సౌందర్య ఇంకా చిన్న అర్జున చేసిన అర్జున పడ్డాకనే కంటిన్యూ అని చెప్పించాను ఇందులో ఎక్స్ప్రెషన్ పెడతారు బయట మన పేపర్ వీడియో అంతా మాకు ఇందులో ఎక్స్ప్రెషన్ పెడతారు నాకు ఈ అవార్డు నిజంగా నాకు డిమోరల్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నాకు ఈ అవార్డు మళ్ళీ నన్ను నువ్వు చేయగలుగుతావు అని అన్నా నేను 27 నా టీషర్ట్ పిల్లలు 27 ఇండియాకి ఇస్తాను జస్ట్ మిస్ సార్ ఈ సంవత్సరం 3 నుంచి 20 దాకా వచ్చుకోవాలి నెక్స్ట్ 2 years నిజామాబాద్ పిల్లలు ఇండియా ఆడతారు తెలంగాణలో కూడా మీ హెల్ప్ ఉంటుంది సార్ ఎందుకంటే స్పోర్ట్స్ మస్ట్ అయిపోయింది మనం ఇంకా అనుకున్నాం సరే గవర్నమెంట్ చేస్తుందా చేయాలా ఇట్లా అందరు పిల్లలు హెల్ప్ చేస్తే మనం ముందుకు వస్తాం స్పోర్ట్స్ అవేర్నెస్ కావాలా సో స్వామి ఎంత పేరు వచ్చిందో స్వామి నాకు కూడా అంత పేరు వచ్చింది అందరూ గురువు కావచ్చు మంచి గురువులు ఉన్నారు కానీ ఆమె షైన్ అయితే నేను నాకు కూడా పేరు వచ్చాను కానీ చెప్పాలంటే ఈక్వల్గా నేనేం ఎక్కువ కాదు ఎందుకంటే ముగ్గురికి మాత్రం లైఫ్లో రిటైర్మెంట్ ఉంటుంది ఒకటి డాక్టర్ ఒకటి ఇంజనీర్ ఒకటి కోచెస్ వాళ్ళ రిటైర్మెంట్ అనేది ఉంటుంది లైఫ్లో సో ఇప్పుడు వాళ్ళ దగ్గర సర్వీస్ అయినా కూడా వాళ్ళు ఏదో చేసుకుంటూ పడతాం సో అట్లాంటి పెద్ద రోజులు మేము చేసినప్పుడు మాకు మోరల్ సపోర్ట్ కానీ ఈవెన్ ఫైనాన్షియల్ కానీ గ్రౌండ్ లేదు అంటే నిజామాబాద్ అంటే గ్రౌండ్ లేదంటారు మరి పేరు పెద్దవుతారు అంటే సేమ్ అందరు దాతలు పెద్దలు అందరు బ్లెస్సింగ్ వల్ల ఇంట్లో ప్రజల బ్లెస్సింగ్ వల్ల మేము తయారవుతుంది వాళ్ళందరూ బ్లెస్సింగ్ ఎవరైనా కూడా ఇంత ప్రజలకు వస్తుంది నేను ఎప్పుడు నాగరాజు కోచ్ అని ఎప్పుడు చెప్పుకున్నాను నేను ఫస్ట్ అయిపోయి నాకు డిస్ట్రిక్ట్ పేరు అక్కడ ఎవరేమంటే వాళ్ళ పేరు అంటే అంత రిలేటెడ్ ఉంటుంది మన డిస్ట్రిక్ట్ది ఎందుకనంటే ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు అని అనుకున్న బదులు మనం ప్రయత్నం చేస్తే పక్కా పై కోసం సో స్వామికి ఒక టార్గెట్ ఇచ్చిన 31 goals రికార్డు ఉంది మన ఎంజాయ్ షబిగారి సార్ అది తొందరగా ఇప్పుడు 6 goals అయినా 30 matchesలో 100 matches ఆడాలని ముందే ప్లాన్ చేసినాం మధ్యలో మా ఇద్దరిది ఒక మూవీ కూడా ఉండే సో తను క్రొయేషియాలో ఉంది ఆ మూవీ క్యాన్సల్ అయింది అల్లా నరేష్ తీసిన తర్వాత మేము ఇద్దరు అన్నీ ఉన్నా కూడా స్ట్రగుల్ అయినా కూడా ఏ రోజు కూడా ఇప్పుడు గవర్నమెంట్ సార్
హ్యాండ్ది పైసలు ఉండి వాళ్ళ నాన్న కూడా ఎక్కిపోలేకపోతే ఒక విషయంలో కూడా తను సైన్ ముప్పై లక్షలకి సైన్ పెట్టింది అక్కడనే చేసి తన కూడా చేసి ఈవెంట్లో నాకైనా మీరు ఇద్దరు మనం తప్పించంటే ఏం చేసినట్టు మేము ఉన్నాము అనే ఒక ధైర్యం అంటే ఒక ఫ్యామిలీలో ఉన్నాం ఈ జర్నీ కంటిన్యూ అవుతుంది ఆల్వేస్ స్వామి థ్యాంక్ యూ అన్న ఒలింపిక్ వచ్చిన స్పెషల్గా మేము ఎప్పుడు సో ఈ మీరు కూడా టోర్నమెంట్కి వస్తే బాగుంటుంది 15-20 ఉంది అందరూ పేరెంట్స్ అందరూ ఇదే ఇన్విటేషన్ సో ఈ టోర్నమెంట్ కన్నా లాంజెట్స్ సార్ చాలా మంది చేస్తున్నారు కవిత రెడ్డి కూడా లేదు సో ఈ టోర్నమెంట్ బాగా దీనికి ఇంకొకటి థ్యాంక్ యూ సౌమ్యం అండ్ అందరు పెద్దలకి థ్యాంక్ యూ మీ పెద్దల విషయస్ ఇట్లా ఉంటే నాకు కంపల్సరీ మన ఇందరికి ఏం ప్రౌడ్గా చెప్తే ఒక ప్లాన్ ప్రకారం పోతున్నా ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేసుకుని పోతున్నా 27 జనవరిలో 29 వరకు గీతలు వేస్తాను అది మహిళలు వేరు పురుషులు వేరు మహిళలను ఎంకరేజ్ చేస్తున్న పేరెంట్స్ ఎందుకంటే ఒక బాలికకు మన ఇంట్లో మన పిల్లలకు దెబ్బతాకితే ఎంత బాధపడుతుందో మనకు తెలుసు వారు బాక్సింగ్లో నీకు జరిగిన ఫాదర్ ఇక్కడే ఉన్నాడు సౌమ్య ఫాదర్ ఇక్కడే ఉన్నాడు కాబట్టి గర్ల్స్ వారికి ఇట్లా ముఖం మీద ఇట్లా గీత పడ్డా కూడా మనం బాధపడుతుంటాం అక్కడ బాక్సింగ్ చేస్తుంటే ఎంకరేజ్ చేస్తున్న పేరెంట్స్ ఒలింపిక్స్ సంఘం తరఫున ధన్యవాదాలు చెప్తూ అలాగే నీకు జరిగిన ఫాదర్ మాట్లాడారు చెప్పేది ఏంటంటే స్పెషల్ ఎమ్మెల్యే గారికి నేను ఎప్పుడో ప్రోగ్రామ్స్ ఇక్కడ అబ్బాయిగా మా అమ్మాయి చూసేస్తాను ప్రోగ్రామ్ సెలెక్ట్ చేయాలని కానీ మా అమ్మాయి చెప్తున్నాడు నిజామాబాద్ పోతాం సొంత ఊరని చెప్తే అక్కడ ఏముంది నాన్న పోయి ఏం చేస్తాం అక్కడ ఒక గ్రౌండ్ లేదు ఆడడానికి పోయి ఏం చేస్తారు అని దాని క్వశ్చన్ కూడా అక్కడ సమాధానం లేదు నా దగ్గర సమాధానం నా సెల్ఫ్ సమాధానం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఖేలో ఇండియా స్కీమ్స్ ఉన్నాయి ఈ గ్రౌండ్కి ఉపయోగించే మనకు ఒక 50 కోట్లు కన్నా మినిమం మనకు 50 కోట్లు రావచ్చు అలాగే సేమ్ చేస్తాం అది మనం ఎమ్మెల్యే గారికి నాకు రిక్వెస్ట్ చేస్తుంటే మీరు ప్లేస్ రిప్రజెంటేషన్ పెట్టండి గ్రౌండ్ కోసం మిగతా నేను కూడా బ్యాకప్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అలాట్మెంట్ చేపిస్తాం 10 కోట్లు కానీ 20 కోట్లు చేపిస్తాం నాకు ఏమి కావాలో మనకి ఇక్కడ ఈ ఒలింపిక్ లెవెల్లో పోవాలంటే ఆశామర్చి కాదు పేరెంట్స్ కానీ దానికి అందరూ సపోర్ట్ కావాల్సిందే ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవాళ గవర్నమెంట్ మనకు ప్రభుత్వం ఏమున్నా కానీ కానీ ఇప్పుడు ఇక్కడ జరిగిన ఒక లెవెల్లో పోయిన తర్వాత 2022లో గవర్నమెంట్ జాబ్ ఇచ్చింది బిఎస్పీ పోస్ట్ ఇచ్చారు తెలంగాణ చరిత్రలో ఫస్ట్ టైం ఎన్నో కోట్లు ఇచ్చిండు జూబ్లీస్లో జాబ్ ల్యాండ్ ఇచ్చారు 20 కోట్ల ల్యాండ్ ఇది ఆశామాష విషయం కాదు అంత లెవెల్లో పోవాలంటే మనకు ఇంకా గ్రాంట్స్ నుంచే మనం నిజామాబాద్ ఇంకా డెవలప్ కావాలా మీరు అది ఎమ్మెల్యే ఇంకా డెవలప్ మీరు చేయొచ్చు చిన్న విషయం మీకోసం మీరు కొంచెం ఇంట్రెస్ట్ చేసి చేయండి మా పిల్లలకు భవిష్యత్తు ఫ్యూచర్లో నాది అయిపోయింది కాదు మా ఇందు పిల్లలకు కావాలి నిజామాబాద్ జిల్లా పిల్లలు కావాలి అవసరం ఉంది రెండోది సార్ ఏషియన్ గేమ్స్లో మొన్న జరిగిన ఏషియన్ గేమ్స్లో ఒక జియో ఉంది జియో నెంబర్ 74 గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణది ఎనీ స్పోర్ట్స్ పర్సన్ who represented Telangana state and win the medal group 1 post or group 2 they can give post అట్లీస్ట్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు గ్రూప్ 2 పోస్ట్ చేయొచ్చు ఇది చట్ట ప్రకారం జియో నెంబర్ 74 అండ్ ల్యాండ్ ఆల్రెడీ ల్యాండ్ మన నిజామాబాద్ జిల్లా కిరణ్ కాలు ఇచ్చారు హౌస్ సైడ్ కోసం ఆల్రెడీ ఇచ్చారు రిసర్చ్ ఇచ్చారు సౌందర్య ఇచ్చారు పూర్ణ ఇచ్చారు ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో కావాలా సమ్మె కూడా ఇవ్వాలని తొందరగా ఇవ్వాలని జియో ఎఫెక్ట్ కావాలని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ చూసుకోవాలని నా ఆకాంక్ష ఈ ఆకాంక్షను మీ ఆశీస్సుతో మీ ఆశీస్సుతో నెరవేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
నాకు గీతా భవన్ తరఫున భాగంగా ఇంకా ఇక్కడ నుంచి ఒలింపిక్స్లో కూడా పథకం పొందాలని ఆశిస్తున్నాం. ఇలా భగవాన్ ఆశిస్తూ కూడా ఉంటాయి ఆశిస్తూ 8 lakhs లైన్స్ ట్రాక్ ఉంది అక్కడ సింథటిక్ ట్రాక్ నిజామాబాద్కి వచ్చింది. కాబట్టి మీరు తప్పకుండా నిజామాబాద్ తీసుకొస్తే మీరు చిరకాలం ఇప్పటికీ మా సగంలో అయిపోయింది. నేను కూడా జాతీయ స్థాయి క్రీడాకారులే 1986లో నిజామాబాద్ కూడా ఎంపికైనా. కానీ భారత్ మాతాకి జై. ఫుట్బాల్ ప్లేయర్గా జాతీయ స్థాయిలో బెస్ట్ ప్లేయర్గా ఎన్నికైన చిరంజీవి గురులో సౌమ్య సన్మాన కార్యక్రమానికి ఒలింపిక్ అసోసియేషన్ ద్వారా ఈ సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఉపాధ్యక్షుడు సోదరుడు భక్తవత్సలం గారికి, వేదిక మీద ఉన్న ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి మొబిల్ నర్సయ్య గారికి, మరియు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఇందూరు ముందుబిడ్డ నిఖిల్ జరీన్ గారి తండ్రి గారైన జబీర్ అహ్మద్ గారికి, ఒలింపిక్ అసోసియేషన్ కోశాధికారి భూమిరెడ్డి గారికి, గీతాభవన్ కార్యదర్శి ప్రభాకర్ రావు గారికి, గీతాభవన్ అధ్యక్షులు ఎంఎస్ఎల్ చారీ గారికి, ఎప్పుడు నా ఇందూరు ప్లేయర్లు ముందుండాలని తపన పడుతున్న, నిరంతరం తపన పడే కోచ్ నాగరాజు గారికి, మరియు సౌమ్య గారి తండ్రి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న చిరంజీవి క్రీడాకారులందరికీ కూడా నా యొక్క నమస్కారం. చాలా ఆనందంగా ఉంది. ఇందూరు గడ్డ అంటేనే, ఇందూరు నీళ్ళంటేనే జాతీయ అంతర్జాతీయ స్థాయి మరియు ఒలింపిక్లో పాల్గొనే స్థాయి క్రీడాకారులకు పుట్టినిల్లు మన ఇందూరు. కేవలం క్రీడాకారులే కాదు, అదేవిధంగా కళాకారులు కూడా, యోగాలను కూడా ఇందూరు అంటే అన్నింటిలో ముందు, రాష్ట్ర వ్యాప్తంగా కానీ జాతీయ స్థాయిలో కానీ. ఇక అనేక సార్లు ఎప్పుడు చెప్పుకున్నా మనం స్టేడియం గురించి మాట్లాడుతూ ఉంటాము. కానీ నా చిరకాల కోరిక, నేను ఎన్నో సంవత్సరాల నుంచి, నేను ఎమ్మెల్యే కాకముందు, రాజకీయాలకు రాకముందు నుంచి కూడా అసలు చెప్పినట్టు 25 సంవత్సరాల నుండి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మా పైసా కూడా చెప్పింది 100 కోట్లు శాంక్షన్ అయ్యారు. గత 6 నెలల క్రితము షబీర్ అలీ గారు ఇక్కడికి వచ్చి, మరి అది ఎంతవరకు వచ్చింది, ఏమొచ్చింది, ఆ ఫైల్ని ఎందుకు మరి అంటే క్లియరెన్స్ కావాలన్నా, ఇక్కడ సుమారు 4 ఎకరాలు ఇక్కడ అది కూలగొట్టిన తక్షణమే ఆ నెల రోజుల లోపలే నేను అప్పుడు కలెక్టర్ గారికి ఒక 1000 మందితో ర్యాలీకి వెళ్ళి మెమోరాండం వేయడం జరిగింది. అక్కడ ఒక 4 ట్రాక్ 8 ట్రాక్ అంటున్నాడు, సింథటిక్ ట్రాక్ తోటి అక్కడ స్టేడియం ఉంటే అక్కడ అంతే క్రీడాకారులకు మెయిన్ సెంటర్ బాగుంటుందని ముందు నుంచి నేను కోరుతా ఉన్నాను. ఒక గొప్ప విషయం ఏంటిదంటే క్రీడాకారులది, ప్రభుత్వం నుండి ఒక కోచ్ కూడా లేకపోయింది. అంటే గత ప్రభుత్వం కానీ, ఇప్పటి ప్రభుత్వం కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కూడా చాలా అవసరం ఉంది. అయితే నరేంద్ర మోడీ గారి ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా, ముఖ్యంగా రూరల్ నుండి క్రీడాకారులని గుర్తించి ఒలింపిక్ స్థాయి వరకు వారి కోచింగ్ ఇచ్చి ఒలింపిక్లో అత్యధిక మెడల్ సాధించడమే ఖేలో ఇండియా లక్ష్యం. ఖేలో ఇండియా లక్ష్యము 140 కోట్ల జనాభాని కూడా మెడల పరంగా మనం చాలా వెనుకబడింది. అయితే స్థానికంగా ఇందూరు నగరంలో ఇంతమంది క్రీడాకారులు గతంలో నిఖిల్ జరీన్ గారు కానీ, ఎండల సౌందర్య గారు కానీ, అర్జున్ అవార్డు గ్రహీత షాముద్దీన్ కానీ, వీళ్ళందరూ ఉన్నా కానీ
మరి ఎందుకు ఇక్కడ పాత కలెక్టర్ గ్రౌండ్ అయితే మనకు ఒక 4 years అయింది. ఇప్పుడు ఇండోర్ స్టేడియం కోసము ప్రెస్ క్లబ్ వెనకాల ఖాళీ జాగా ఉంది. 30 సంవత్సరాల క్రితం 13 ఎకరాల రాజారాం స్టేడియం, అక్కడ స్టేడియం ఉంటే క్రికెట్ గ్రౌండ్ అక్కడ తయారైంది. రాజస్థాన్ వాళ్ళలో 7 ఎకరాల పై చెరుకు సాధించిన కానీ స్టేడియం మాత్రం ఇప్పటివరకు కాలేదు. నేనేమంటున్నా అంటే అందరం కలిసి కట్టుగా సీరియస్గా తీసుకున్నాను. ఇక్కడ మాట్లాడతా వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఇక్కడ అంటే 119 నియోజకవర్గాలు తెలంగాణ మొత్తంలో ఒక శాఖకు సంబంధించిన మంత్రి ఉంటే ఆయనకు అన్ని జిల్లాల నుండి కూడా డిమాండ్స్ ఉంటాయి. కనుక మనం ఒక సీరియస్గా మరి ఒక స్టెప్ ఇప్పుడు ఏ స్థాయి వరకు మనకు వచ్చింది నేను తెలుసుకుంటా. రాష్ట్ర ప్రభుత్వం నుండి నేను నెక్స్ట్ వీక్ వెళ్ళేది. ఆ తర్వాత మనం ఒక టీంగా ఉండి ప్రతి 10 రోజులక 15 రోజులకు ఒక మీటింగ్ పెట్టుకుందాం. ఏ విధంగా ముందుకు సాగి అంటే స్టేటస్ ఏంటిది మళ్ళీ ఎట్లా ముందుకు సాగుతాం. అంతేగాని ఆ తర్వాత మనం ఎక్కడో అక్కడ ఉంటే అది కుదరదు. దయచేసి నా ఎజెండా అనుకోండి, నా మేనిఫెస్టో అనుకోండి, నా కోరిక అనుకోండి. నేను మీ అందరి నుండి చెప్తా ఉన్నా, మీతో పాటు అత్యంత సంతోషంగా పడేది నేను కూడా. ఈడ ఒక్క స్టేడియం నిర్మిద్దాం, అసలు ఒక్క స్టేడియం అయితే ముందు టార్గెట్ పెడతాం. ఆ తర్వాత ఒకసారి ట్రాక్ మీద పడ్డది అనుకోండి, తర్వాత సాధించు. ఇంకా ఇక్కడ ఉన్న క్రీడాకారి ఈ మహిళలకు నేను ఇక్కడ ఈ గుడ్లో సౌమ్యను ఆదర్శంగా తీసుకొని మీరు కూడా క్రీడలలో ముందుకు సాగాలని, గుడ్లో సౌమ్య ఇంకా భవిష్యత్తులో ఆ భగవంతుడి ఆశీర్వాదంతో ఇంతింత ఇంకా ఎందుకు ఎదగాలని, ఎన్నూరుకు మంచి పేరు తేవాలని, ముఖ్యంగా వారి కన్న తల్లిదండ్రులకు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఇంకా మహిళా క్రీడాకారిణి ఈ స్థాయికి రావాలంటే ముఖ్యంగా తల్లిదండ్రుల సహకారం ఎంత అవసరం ఉంటుంది. చిన్న ఏజ్లో ప్రాక్టీస్ చేపిస్తారు, కళాకారులుగా తిరుగుతారు, కానీ తర్వాత పెద్దలైన తర్వాత వారికి ఈ స్థాయి వచ్చిందంటే మీ కృషి ఎంతో ఉంటుంది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా స్పోర్ట్స్తో పాటు సోదరుడు చెప్పిండు, సౌమ్యం కూడా మంచి ప్రభుత్వము గ్రూప్ 1 గ్రూప్ 2లో మంచి జాబ్ ఇవ్వాలని. ఎందుకంటే క్రీడాకారులకు ఇస్తున్న ప్రాముఖ్యత విద్యతో పాటు క్రీడలతో పాటు విద్య కూడా ముఖ్యమైనది. దాంతోపాటు మీరు ఒక ఉన్నత స్థానం సాధించిన తర్వాత క్రీడాకారులంటే అందరికీ దేశభక్తి ఉంటుంది. ఇంకా దేశభక్తి పెంపొందించుకోవాలని మీ అందరికీ కూడా నేను ఈ వేదిక ద్వారా కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి ఇంతమంది చక్కటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచినందుకు ఒలింపిక్ అసోసియేషన్ నిజామాబాద్ కమిటీ సభ్యులందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి ఒక్కసారి చెప్తా ఉన్నాను, మనమందరం కూడా ఒక్క స్టేడియం అయ్యే వరకు సీరియస్గా మనము ప్రభుత్వానికి మెమోరండం లెటర్స్ ఇద్దాం, ఫాలో అవుదాం, పోరాడదామా అవసరం అనుకుంటే ఎక్కడి వరకంటే అక్కడికి వెళ్ళడం, ఢిల్లీ వరకు అనుకుంటే నేను మా ఎంపీ గారితో సంప్రదించుకుని ఎల్లప్పుడూ ఎన్ని పనులు నా పక్కన పెట్టుకొని స్టేడియం అయ్యే వరకు నేను సంకల్పం తీసుకుంటాను, నేను శపథం తీసుకుంటాను. మీ అందరూ చెల్లించుకుంటాను. భారత్ మాతాకి